యమునోత్రికి రీచ్ అవ్వాలంటే జానకి చెట్ నుంచి ట్రెక్కింగ్ చేయాలి. రూట్ మొత్తం వాటర్ ఫాల్స్, రివర్ వ్యూస్ చాలా సీనిక్గా ఉంటుంది. యమునోత్రి టెంపుల్ అరౌండ్ 3000 మీటర్స్ హైట్లో ఉంటుంది. చుట్టూ మంచు కొండలు, కోల్డ్ క్లైమేట్, గ్రీన్ వ్యాలీస్ అన్నీ చాలా అమేజింగ్గా ఉంటాయి. పురాణాల ప్రకారం యమునాదేవి సూర్యదేవుని కుమార్తె అని చెప్తారు. యమధర్మరాజు అండ్ శనిదేవుడు ఆమె బ్రదర్స్. యమునాదేవిని భక్తితో దర్శనం చేసుకుంటే కష్టాలు తగ్గుతాయని నమ్ముతారు. ఇక్కడ సూర్యకుండ్ అనే హాట్ వాటర్ స్ప్రింగ్ చాలా ఫేమస్. ఇక్కడికి వెళ్ళిన వారు రైస్ లేదా పొటాటోస్ని క్లాత్లో పెట్టి ఈ హాట్ వాటర్లో ఉడికిస్తారు. తర్వాత దాన్నే ప్రసాదంగా తీసుకుంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు మనం చార్ధామ్ యాత్రలో ఫస్ట్ ధామ్ అయిన యమునోత్రి దగ్గర ఉన్నాం. ఇది పవిత్రమైన యమునా రివర్ పుట్టిన ప్లేస్గా చాలా ఫేమస్. హిమాలయాలు మధ్యలో ఉన్న ఈ ప్లేస్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వింటర్ సీజన్లో హెవీ స్నోఫాల్ వల్ల యమునోత్రి టెంపుల్ క్లోజ్ చేస్తారు. అప్పుడు యమునాదేవి ఐడల్ని కర్సాలి విలేజ్కి తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తారు. సమ్మర్లో మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారు.